మీరు అడ్వకేట్ అన్నారు. ఒక ప్రశ్న సార్, ఇప్పుడు గత కొన్ని రోజులు బట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డు కల్తీ జరిగిందన్న వార్తలు హల్చల్ అవుతున్నాయి సార్. చంద్రబాబు గారు పక్కా ఆధారాలు చూపించి, ల్యాబ్ రిపోర్టులు చూపించి కల్తీ జరిగిందని చెప్పి నిరూపించారు. కానీ కొంతమంది మాత్రం దీని మీద ఇంకా దుష్ప్రచారాలు చేసుకుంటా కల్తీ జరగలేదు, కూటమి ప్రభుత్వం కావాలని డైవర్టింగ్ పొలిటీషియన్ గేమ్స్ ఆడుతుందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు సార్. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ఒకవేళ ఇది నిరూపణ అయితే ఎటువంటి శిక్షలు ఉండబోతా ఉంటాయి? శిక్ష అనేది మనం చెప్పకూడదండి, కోర్టు వారు చూసుకుంటారు. కానీ ప్రతిపక్షంగా నేను మంచోడిని కాదని చెప్పుకోవడానికి వాళ్ళు చెప్తారు, మంచోడిని వీళ్ళు చెప్తారు. కానీ ప్రస్తుతానికి ప్రజలకు తెలియాలి. ప్రజలు ఆల్రెడీ దేవుడు ఇవ్వాల్సిన తీర్పు ఇచ్చేశాడు. ప్రజలు కూడా మళ్ళీ తీర్పిస్తారండి. అప్పుడు ఆ రోజున వాళ్ళకే తెలుస్తుంది. చూసుకుంటే చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ కలయిక ఈ 100 రోజులు ఎలా ఉంది సార్? వాళ్ళ పరిపాలన ఎలా ఉంది? బాగుందండి. జనసేన టీడీపీ కలయిక చాలా బాగుందండి. ఎక్కడా కూడా కక్షపూరితమైన వాతావరణం లేకుండా చాలా అద్భుతంగా అసలు ఆ చదువుకున్న వాళ్ళు అందరూ ఇంతకుముందు గవర్నమెంట్లో చదువుకున్న వాళ్ళకి నచ్చేది కదండి. అలా అని పేదలకు కూడా నచ్చేది కాదు. ఒక సంక్షేమ పథకాలు అందరికీ వెళ్ళేవి కాదు. ఇప్పుడు అందరికీ సంక్షేమ పథకాలు వెళ్తుంది. అదేవిధంగా మిడిల్ క్లాస్ ప్రజలు బాగున్నారు. అదేవిధంగా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేటెడ్స్ చాలా బాగా మెచ్చుకుంటున్నారండి, అప్రిషియేట్ చేస్తున్నారు. దానికి అద్భుతంగా ఉందన్నారండి. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది, దీంట్లో కల్తీ జరిగింది, ఎటువంటి సందేహం లేదు, పక్కా ల్యాబ్ రిపోర్ట్లు ఉన్నాయంటూ సుప్రీంకోర్టులో కూడా మొత్తం ఈ వ్యవహారం వెళ్ళింది. సుప్రీంకోర్టు దీని మీద వాదోపవాదాలు ఉంది. ఇందులో వాస్తవం ఎంత, ఏంటి, కల్తీ జరిగిందా, హిందువుల పట్ల ఎంత దౌర్భాగ్యానికి, ఎంత అసహ్యం చేసేలా, ఇంత దారుణాలకు ఒడిగట్టిన వాడు ఎవడైనా సరే కఠినంగా శిక్షిస్తాం, దాంట్లో ఎటువంటి సందేహం లేదంటూ కోర్టులో ఈ ఇరుపక్షాల వాదోపవాదాలు ఉన్నాయి. అయితే దీంట్లో కొన్ని నమ్మలేనని నిజాలు వెలుగులోకి వచ్చాయి. సుప్రీంకోర్టు కూడా ఒక 9 మంది సిట్ అధికారులని మొత్తం తిరుపతి మీద ఎంక్వైరీ చేసింది. వాళ్ళు ఎంక్వైరీ చేయగా దీంట్లో కొన్ని ఒళ్ళు గగురు పొడిచే నిజాలు బయటకు వచ్చాయి. కల్తీ జరిగింది అంటంలో ఎటువంటి సందేహం లేదు. ల్యాబ్ రిపోర్ట్ని ఆధారంగా చేసుకునే అసలు ఈ నెయ్యి ఎక్కడి నుండి వస్తుంది, ఎలా తయారు చేస్తున్నారు, అక్కడ నెయ్యి తయారు చేసే విధానం ఎక్కడి నుండి వస్తుంది, ఎంత కొనుగోలు చేస్తున్నారు, టీడీడీకి వచ్చేటప్పుడు ఎవరు దీన్ని తయారు చేస్తున్నారు, ఆ లడ్డు ప్రసాదంలో ఎవరెవరు ఉన్నారని చెప్పి పూర్తి ఎంక్వైరీ చేసింది. అయితే ఏఆర్ డైరీ అనే ఒక సంస్థ ఉంది. ఆ ఏఆర్ డైరీ నుండి టీడీడీకి కొనుక్కుంటూ ఇక్కడ తీసుకొస్తుంది. మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏఆర్ డైరీ నుండి నెయ్యిని కొనుగోలు చేసుకుంటూ టీడీడీకి తీసుకొస్తుంది. అసలు ఏఆర్ డైరీ అనేది ఒక సంస్థ, అక్కడ కూడా నెయ్యి తయారు చేయట్లా, ఆ సంస్థలో నెయ్యి తయారవ్వట్లా, వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నారు. అది ఎక్కడి నుండి? ఉత్తరాఖండ్ నుండి, అక్కడి నుండి నెయ్యి తీసుకొచ్చి ఏఆర్ డైరీ తీసుకుంటుంది. ఏఆర్ డైరీ నుండి టీడీడీకి వస్తుంది. అంటే ఉత్తరాఖండ్లో నెయ్యి కల్తీ మాఫియా ఉంది. అక్కడ ఏకంగా కల్తీ మాఫియా నెయ్యిని కల్తీ చేసి అక్కడి నుండి ఈ ఏఆర్ డైరీకి వస్తుంది. ఏఆర్ డైరీ నుండి టీడీడీకి రావడానికి 330 కిలోమీటర్లు. అంటే ఒకరోజు గట్టిగా ఆ లారీ రావాలంటే ఒకరోజు పడుతుంది. కానీ 3300 కిలోమీటర్ల నుండి 10 రోజులు పడుతూ వస్తుంది ఇక్కడికి. అసలు ఇంత టైం ఏం చేస్తుంది, అసలు 10 రోజులు ఎందుకు పడుతుంది, ఏంటి ఈ రహస్యం ఏంటి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే తీగలాగితే డొంక కదిలినట్టు అసలు నెయ్యి తయారు చేసేది ఏఆర్ డైరీ కాదు, ఏఆర్ డైరీ పైన ఇంకొకటి ఉంది, ఉత్తరాఖండ్ నుంచి ఆ కల్తీ నెయ్యిని తీసుకొచ్చి ఏఆర్ డైరీ తీసుకుంటుంది, ఏఆర్ డైరీ నుండి టీడీడీ విక్రయిస్తుంది, టీడీడీలో ఈ లడ్డూలు చుడుతున్నారు, ఈ లడ్డు ప్రసాదం తయారవుతుంది. స్టార్టింగ్ని ఎంక్వైరీ చేస్తే అక్కడ మాత్రం విషయాలు బయటపడినాయి. అక్కడ కల్తీ జరిగితే దాంట్లో చేప నూనె కలవడం వాస్తవం, ఖచ్చితంగా దాంట్లో పంది మాంసం, గొడ్డు మాంసం ఇవన్నీ మిక్స్ చేసి ఆ కల్తీ నెయ్యి రావడం, దాంతో లడ్డూలు చుట్టడం, హిందూ సాంప్రదాయాన్ని మంట కలిపేలా ఇంత దుస్సాహసానికి పాల్పడ్డారు. దీంట్లో పచ్చి నిజాలు కూడా బయటకు వచ్చినాయి. దీన్ని కూడా వీళ్ళు ఏమంటారంటే వైసీపీ వాళ్ళు కావాలనే టాపిక్ డైవర్ట్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు వాదనలు వినిపిస్తున్నా, సుప్రీంకోర్టు అన్ని విషయాలు వెల్లడిస్తూ ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ టీంకి, అంటే ఈ ఉంటారు వైసీపీ వాళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు. ఒక పక్కన పర్టికులర్గా మెన్షన్ చేశారు, అరే బాబు 4 లారీలు వచ్చినాయి, ఈ లారీలు 10 రోజులు బట్టి ఏం చేస్తూ ఉన్నాయి, ఎక్కడ అవుతున్నాయి, అంటే ఇదంతా ఒక మాఫియా అనమాట, ఒక చైన్ సిస్టమ్ ప్రకారం నడుస్తుంది. ఎందుకంటే లారీ వాడు ఏం చేస్తున్నాడు, లారీ డ్రైవరు, అరే ఇది కొద్ది లేట్ అయిందనుకో ₹1 జీతం పెరుగుద్దనో, లేదంటే ₹1 కలిసి వస్తుందని ఒక రకంగా ఆలోచిస్తారు, ఆయిల్ సేవ్ చేసుకున్నారు వాళ్ళు ఒక పద్ధతి. ఎందుకంటే ఎవరైనా
రూపాయి మిగిల్చుకోవాలని చూస్తారు. ఇలాగ కల్తీ చేసేవాళ్ళు కూడా అక్కడ నుండి తీసుకొచ్చిన నెయ్యి ఇదంతా చైన్ సిస్టమ్ అనమాట. వాళ్ళంటే 350 అమ్ముతారు, వీళ్ళు 330 కొంటారు. ఇక్కడ తీసుకొచ్చేపాటికి ఇదంతా ఒక సిస్టమేటిక్గా జరిగి కల్తీ జరిగింది. సో దీంట్లో సుప్రీంకోర్టు ఖచ్చితంగా దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోబోతోంది. కానీ పేటీఎం బ్యాచ్ మాత్రం చేసే అడావుడి అంతా ఇంత కాదు. అదిగో మొత్తం చంద్రబాబు గారే చేశారని చెప్పి సత్యమేవ జయతే జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. చంద్రబాబు కావాలనే జగన్మోహన్ టార్గెట్ చేసి లడ్డూ విషయం అంతా మొత్తం నామరూపాలు లేకుండా చేసాడని చెప్పి రకరకాల మాటలు మాట్లాడారు. కానీ వాస్తవాలు మాత్రం బయటపడ్డాయి. ఈ వాస్తవాలు బయటపడినా సరే ఇప్పటికీ చాలామంది ఏం మాట్లాడుతున్నారు చూసా, ఆ లడ్డూ కల్తీ జరిగింది, అయితే ఏం జరిగింది, దీని గురించి ఇంత రచ్చ చేయడం అవసరమా, దీన్ని బయట పెట్టుకోవాల్సిన విషయాలా అంటే దీని గురించి రివర్స్లో పొలిటికల్ గేమ్స్ స్టార్ట్ చేశారు. అరే అసలు మీరు హిందువుల పట్ల కనీసం గౌరవం ఉండదు. హిందువుల పట్ల జరిగినటువంటి ఇంత దారుణాతి దారుణాన్ని బయట పెట్టిన వాళ్ళ మీద కూడా మీరు దుష్ప్రచారాలు చేయడం, దాని గురించి మాట్లాడినా తప్పే, దాని గురించి చేసినా తప్పే. అసలు ఎందుకురా మీరు హిందువుల పట్ల మీకు కనీసం బాధ్యత ఉందో, పోనీ మీ బాధ్యత లేకపోతే లేకపోయింది, కనీసం చెప్పేవాళ్ళు మాట్లాడిన కానీ దాని సపోర్ట్గా నిలబడతాం మంచి పద్ధతి కదా. మీరు చేయరు, చేసేవాళ్ళని కూడా చేయరు, మాట్లాడే వాళ్ళని మాట్లాడిన కూడా ఎవరో. అసలు ఎందుకు వచ్చినా మీకు డైవర్టింగ్ పొలిటిషియన్ చేస్తారు. ఒక పక్కన చంద్రబాబు గారు పర్టికులర్గా మెన్షన్ షుడ్గా పర్టికులర్ స్పాట్లో విషయాలు బయటపెట్టారు. కల్తీ జరిగిన వాస్తవమే అంటే ఆయనకి ఏమన్నా ఈ మధ్యన ఏమన్నా ఎలక్షన్లు ఏమైనా ఉన్నాయి, పోనీ ఏమన్నా పొలిటికల్ డ్రామాలు ఆడతాయి. ఈ మధ్యకాలంలో ఏవే ఎలక్షన్లు లేవే. చాలామంది ఇది అలవాటు అయిపోయింది. కావాలని చెప్పి చంద్రబాబు గారు టార్గెట్ చేశారు, వైసీపీని టార్గెట్ చేశారు. జగన్మోహన్ అరే బాబు అసలు మిమ్మల్ని టార్గెట్ చేస్తే ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లో ఏమన్నా మీలాగా డ్రామాలు ఆడడం, జగన్మోహన్ రెడ్డి ఆడినట్టు డ్రామాలు ఆడడం చంద్రబాబు తెలియదురా బాబు. చంద్రబాబు గారికి తెలిసింది రాజకీయమే. ఆయన ఏదైనా సరే ప్రజల పక్షాన వ్యవహరించిన వ్యక్తి. అవునంటే అవును, కాదంటే కాదన్నట్టు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లాగా అబ్బెబ్బే రాయి డ్రామా ఆడడం, కోడికత్తి డ్రామా ఆడడం, బాబాయ్ గొడ్డల డ్రామాలు ఆడడం చేత కాదు. ఉంటే ఓపెన్గా చేద్దామంటే చేద్దాం, లేదంటే లేదు. ప్రజలు గెలిపిస్తే గెలిపిస్తారు, ఓడిస్తే ఓడిస్తారు. అదంతా ప్రజా తీర్పు, దాన్ని మనం గౌరవించాలి. గెలిచినా ఓడినా ప్రజా తీర్పుని మనం గౌరవించాలి. ప్రజల పక్షాన మనం వ్యవహరించాలి. మనకు ఓట్లు పడితే ఒకలాగా, ఓట్లు పడకపోతే ఒకలాగా చేసే డట్టి పొలిటీషియన్ చంద్రబాబు నాయుడు గారు కాదు. గెలుపైనా ఓటమైనా ఎనీ టైం ఒక్కలాగుండే ఒకే ఒక మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంత విషయాన్ని బయట పెట్టినా దీని గురించి రకరకాల ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు తప్ప వాస్తవాలు ప్రజలకు తెలిసినా సరే దాని గురించి ఈ వైసీపీ ప్రభుత్వం డైవర్టింగ్ పొలిటికల్ గేమ్స్ స్టార్ట్ చేసినా ప్రజలు మాత్రం పర్టికులర్గా ఆలోచించే విధానంలో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని మాట్లాడినా, ఏం చేసినా, ఎన్ని వ్యవహారాలు చేసినా ప్రజలు మాత్రం పూర్తి అవగాహన ఉంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకుంటే చాలా మంచిది. టాపిక్ డైవర్ట్ చేసుకుంటాక మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద అలాగే వైసీపీ పార్టీ